చైనా మాంజా ఎంతో మంది ప్రాణాలను కూడా పొట్టన పెట్టుకుంటుంది. చైనా మాంజా తగిలి అనేక మంది కూడా గాయాల పాలై మృత్యువాత పడుతున్నారు. తాజాగా యాదాద్రిలో చైనా మాంజా తగిలి దంపతులు గాయపడడం జరిగింది. యాదాద్రి వెళ్ళే మార్గంలో కూడా బైక్‌పై వెళ్తున్నటువంటి ఆ వ్యక్తికి మాంజా తగలడంతో గాయపడడం జరిగింది. వెంటనే బండిపై నుంచి కింద పడడంతో వెనకాల కూర్చున్న భార్యకు కూడా తలకు తీవ్ర గాయాలు కూడా కావడం జరిగింది. ఇద్దరిని ఆస్పత్రికి తరలించడం జరిగింది. యాదాద్రికి వేలాది మంది భక్తులు కూడా వస్తుంటారు. ఈ మార్గ మధ్యంలో కూడా యాదాద్రికి వెళ్ళే దారిలో కూడా నిషేధాజ్ఞలు ఉన్నప్పటికీ కూడా దీన్ని ఎవరు పట్టించుకోవట్లేదు. చైనా మాంజాని వాడొద్దని చెప్తున్నప్పటికీ కూడా దీనిపై చాలా వరకు కూడా పట్టించుకోకపోవడంతో ఇలాంటి ఘటనలు చోటు చేసుకున్నాయి. యాదాద్రి కొండపై వెళ్ళే మార్గంలో చూసినట్లయితే మాంజా తగిలి కూడా ఈ వృద్ధులు గాయపడ్డటువంటి ఘటన కూడా మనం చూస్తున్నాం. యాదాద్రి కొండపైకి వెళ్ళే మార్గంలో బైక్‌పై వెళ్తుండగా ఒక్కసారి మాంజా తగిలి కూడా బండిపై నుంచి ఇద్దరు కూడా కింద పడిపోవడం జరిగింది. గొంతుకి తీవ్ర గాయం కావడం జరిగింది. అదేవిధంగా బండిపై కింద పడడంతో కూడా ఆ మహిళకు కూడా తలకు తీవ్ర గాయాలు కావడం జరిగింది. ఏదేమైనప్పటికీ కూడా ఆ పతంగి సరదా ఎంతోమంది ప్రాణాల మీదకి తెస్తుందని చెప్పొచ్చు. సంక్రాంతి పండగ చాలా వరకు కూడా నిషేధాజ్ఞలున్న చైనా మాంజాపై నిషేధాజ్ఞలు ఉన్నప్పటికీ కూడా ఎవరు దాన్ని ఖాతరు చేయడం లేదు. ఏదేమైనప్పటికీ కూడా యాదాద్రి వెళ్ళే మార్గంలో అనేక మంది వేలాది మంది భక్తులు కూడా వెళ్తుంటారు కాబట్టి ఆ జాగ్రత్తలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నటువంటి పరిస్థితి యాదాద్రిలో కనపడుతుంది.